యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు వందనం. దేవా నీ పాదములకే స్తోత్రం తండ్రి, నీ పాదములకే స్తోత్రంలో నాయన. పరిశుద్ధాత్మ దేవా నీ పాదములకే స్తోత్రంలో నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన వినే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. మనవిని అనుగ్రహించే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఉన్నవాడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. అనువాడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. దయా దాక్షిణ్య పూర్ణుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. కృపతో రక్షించే దేవా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఆశ్చర్యకరుడా నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. ఆలోచనకర్త నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రం. యేసయ్యా నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకు వందనములు తండ్రి. ఉదయకాలం మొదలుకొని ప్రభువా ఈ సమయం వరకు తండ్రి మమ్మల్ని అందరినీ నీ రెక్కల కింద భద్రపరుచుకొని ప్రభువా నీ క్షేమమును, నీ భద్రతను, నీ కాపుదలను మాకందరికీ దయచేసినందుకు నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా ఈ రాత్రి కాల సమయం మందు తండ్రి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మరి నీ సహాయము కొరకు దేవా, నీ యొక్క ఆశీర్వాదముల కొరకు తండ్రి, నీ యొక్క దీవెనల కొరకు ప్రభువా మేము ఎదురు చూస్తున్నాము తండ్రి. నీ యొక్క సహాయము మాకు దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ రాత్రి కాల సమయం మంది ఎవరైతే తండ్రి నీ పాదాల దగ్గర కూర్చొని యేసయ్య వారికి ఉన్నటువంటి అవసరాలను బట్టి ప్రభువా, వారికి ఉన్నటువంటి అక్కరలను బట్టి, వారికి ఉన్నటువంటి నాయన అయ్యా ప్రతి ఒక్క దేవా సమస్యలను బట్టి నీ పాదముల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయమందు అయ్యా మరి తమ జీవితంలో ఇంకా కార్యం జరగడం లేదని, అయ్యా మరి ఉద్యోగాలు రావడం లేదని, తమ పిల్లల వివాహాలు జరగడం లేదని, ప్రభువా అనుకున్న పనులు కావటం లేదని తండ్రి మరి కృంగిన స్థితిలో ఉంటున్నారు ప్రభువా, మరి బాధలో ఉంటున్నారు తండ్రి. మీరెవరందరినీ ప్రభువా బలపరచమని వేడుకొనుచున్నాను అయ్యా. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి లభించును అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి నీ నామములో అడుగుచున్నాము తండ్రి. నీ సహాయము మాకు దయచేయమని యేసయ్యా మరి నీ నామములో అడుగుచున్నాము తండ్రి. నీ కార్యమును జరిగించమని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా మరి నీ సహాయము కొరకు ప్రభువా, నీ దీవెనల కొరకు తండ్రి కనిపెట్టి ప్రార్థిస్తున్నారో తండ్రి. మీరెవరందరినీ అయ్యా నీ పరలోకపు ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు అయ్యా మీరు కుమ్మరించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ రాత్రి కాల సమయమందు అయ్యా మరి ఉద్యోగాల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి, సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు దేవా, సొంత ఇండ్ల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. మీరెవరి మనవులు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మేము అడుగు వాటన్నింటికంటేను, ఊహించిన వాటన్నింటికంటేను తండ్రి మా జీవితంలో అత్యధికముగా దయచేసే దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా మరి ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగమును దయచేయండి, సంతానం లేని బిడ్డలకు ప్రభువా సంతానమును దయచేయమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా నువ్వు హన్నా గర్భమును తెరచిన దేవుడవు, రాహేలు గర్భమును తెరచిన దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. మృతతుల్యమైనటువంటి శారా గర్భమును తెరచిన దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. ఎలిజబెత్ గర్భమును తెరచిన దేవుడవు, లేయా గర్భమును తెరచిన దేవుడవు తండ్రి. ఈ సమయం మంది ఎంతమంది బిడ్డలైతే సంతానం కొరకు ప్రార్థిస్తున్నారు నాయన, వారందరి గర్భాలను మీరు తెరవమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నువ్వు కార్యం చేయగా త్రిప్పివేయి వాడు ఎవడునూ లేడు తండ్రి. అయ్యా నీ యొక్క కార్యమును జరిగించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. అయ్యా నీ సహాయమును దయచేయండి ప్రభువా. ఎవరైతే సొంత ఇండ్ల కొరకు ప్రార్థిస్తున్నారో నాయన, అయ్యా వారికి సొంత ఇండ్లను మీరు దయచేయమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి కిరాయిలకుంటూ ఎంతమంది బిడ్డలైతే బాధలు పడుతున్నారో తండ్రి, ఆ ఇంటి ఓనర్ వాళ్ళతో తండ్రి అనేకమైనటువంటి సమస్యలు అయ్యా మరి ఎదుర్కొంటున్నారు ప్రభువా దేవా. మరి చిన్న చిన్న విషయాలకే తండ్రి ఇంటి ఓనర్ వాళ్ళు ప్రభువా గొడవలు పెడుతున్నారు
ఉన్నారో తండ్రి దేవా మీరే వారందరినీ తండ్రి మరి నాయన జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా మాకు సొంత ఇల్లు కావాలని దేవా, మరి మాకు సొంత స్థలం కావాలని ప్రభువా ఎంతమంది బిడ్డలైతే ప్రార్థిస్తున్నారో, ఎంతమంది బిడ్డలైతే మొరపెడుతున్నారో తండ్రి దేవా, వారి మనవులు మీరు ఆలకించండి అయ్యా. వారికి సొంత ఇండ్లను మీరు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రం, మా విమోచకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి. అయ్యా అయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా, నీ పాదములకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే అయ్యా తమ భర్తల కొరకు ప్రార్థిస్తున్నారు, తమ భార్యల కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా వారి రక్షణ కొరకు తండ్రి, వారి మారు మనస్సు కొరకు అయ్యా, వారి విడుదల కొరకు తండ్రి ఎంతమంది అయితే నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో నాయన మీరే వారి మనవులు ఆలకించమని వేడుకొనుచున్నానయ్యా. వారి భర్తలను మీరు మార్చండి, వారి భార్యలను మీరు మార్చండి తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది తల్లిదండ్రులు అయితే ప్రభువా వారి పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నారో నాయన అయ్యా, వారి పిల్లలకు నిరక్షణ దయచే ప్రభువా. అయ్యా వారి పిల్లలకు ఉద్యోగాలు కావాలని, వారి పిల్లలకు ప్రభువా మరి నాయన యేసయ్యా మంచి భవిష్యత్తు ఉండాలని, తమ పిల్లల వివాహాలు జరగాలని ప్రభువా ఎంతమంది అయితే నీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నారో, నీ నామాన్ని బట్టి మొరపెడుతున్నారో తండ్రి అయ్యా, వారి పిల్లల జీవితంలో ప్రభువా నీ కార్యమును జరిగించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా నీకు కృతజ్ఞతలు 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 తండ్రి. అయ్యా మేము మొరపెట్టినప్పుడు తండ్రి మాకు సమీపముగా ఉండే దేవుడవు తండ్రి, మా ప్రార్థనను ఆలకించే దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. అయ్యా రక్షించుటకు, విడిపించుటకు, దీవించుటకు అయ్యా నువ్వు నా తండ్రి సిద్ధముగా ఉన్నటువంటి దేవుడవయ్యా. అయ్యా మరి మా పాపాలు, మా దోషాలు మాత్రమే ప్రభువా నీకు మాకు అడ్డుగా ఉన్నాయని సెలవిచ్చిన దేవుడు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా ఈ సమయమందు తండ్రి మాలో అయ్యా నీకు విరోధమైనటువంటి క్రియలు, నీకు విరోధమైనటువంటి అయ్యా మరి నాయన పనులు అయ్యా మాలో ఉంటే తొలగించి తండ్రి యేసయ్యా నీ కార్యమును మా జీవితంలో జరిగించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా అయ్యా మరి రాత్రి కాల సమయమందు ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తున్నారు నాయన అయ్యా, మొరపెడుతున్నారు తండ్రి నీ దీవెనల కొరకు, యేసయ్యా నీ ఆశీర్వాదముల కొరకు అయ్యా అయ్యా మరి తండ్రి నీవే వారందరినీ దీవించి ఆశీర్వదించి ప్రభువా నీ కృపలో భద్రపరచుకోమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రములు నాయన. దీవించండి అయ్యా, ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. అయ్యా అయ్యా నీ దీవెనల కొరకు నాయన, నీ ఆశీర్వాదముల కొరకు ప్రభువా నాయన ఎంతమంది బిడ్డలైతే కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు ప్రభువా. అయ్యా మమ్మల్ని దీవించమని, మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభువా, మా కుటుంబంలో ఉన్న సమస్యల నుంచి విడిపించమని, మా కుటుంబంలో ఉన్నటువంటి నాయన అంధకార చీకటి శక్తుల నుండి విడిపించమని తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నారో దేవా, వారందరి జీవితంలో నాయన ఈ సమయమందు నీ కార్యమును జరిగించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా నువ్వు రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు ప్రభువా, విడిపించే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాను ప్రభువా. యేసయ్యా ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అంధకార చీకటి శక్తుల చేత, సాతాను బంధకాల చేత ప్రభువా పీడింపబడుతున్నారు తండ్రి నాయన, వారిని విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి నాయన అయ్యా కానాను స్త్రీ యొక్క కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నప్పుడు అయ్యా ఆ స్త్రీ తండ్రి నీ యొద్దకొచ్చి తన కుమార్తె నిమిత్తము అయ్యా మరి బ్రతిమలాడుకున్నది తండ్రి. యేసయ్యా కనికరించు, దావీదు కుమారుడా
కనికరించు అని అయ్యా మరి నీ వెంట ఆ స్త్రీ తండ్రి అయ్యా మరి గోజాడుతూ బతిమలాడుతూ ప్రభువా నిన్ను వెంబడించి ఉన్నది. అయ్యా నువ్వు మరి తండ్రి యేసయ్యా మరి నాయన అయ్యా మరి పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదు అని నువ్వు సెలవిచ్చిన దేవుడవయ్యా. ఆ స్త్రీ అయినప్పటికీ ఏమాత్రమును విశ్వాసమును కోల్పోకుండా బాధపడకుండా తండ్రి కేవలము తన కుమార్తెను నీవు మాత్రమే స్వస్థపరచగల దేవుడవని, నీవు మాత్రమే విడిపించగల దేవుడవని ప్రభువా నీ యందు పరిపూర్ణమైనటువంటి విశ్వాసమును కలిగి అయ్యా నిన్ను నమ్ముకొని దేవా నీ పాదముల దగ్గర కూర్చొని అయ్యా నిన్ను బ్రతిమలాడుకున్నది. అయ్యా మరి పిల్లలు తండ్రి కుక్క పిల్లలు కూడా నీ బల్ల యొద్ద నుండి పడు రొట్టె ముక్కలు తిని బ్రతుకును గదా అని ప్రభువా నీకు ప్రత్యుత్తరం ఇచ్చి ఉన్నది తండ్రి. అప్పుడు ఆ యొక్క స్త్రీ విశ్వాసమును చూచి నాయన నువ్వెంతగానో సంతోషించినటువంటి దేవుడవయ్యా. ఇశ్రాయేలీలలో ఇంత విశ్వాసము ఎవరికి ఉన్నట్టు నేను చూడలేదని ప్రభువా నువ్వు సాక్ష్యమును చెప్పి ఉన్నటువంటి దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు. అయ్యా మరి దినాలలో ఎంతమంది అయితే అపవిత్ర ఆత్మల చేత సాతాను బంధకాల చేత ప్రభువా పీడింపబడుతున్నారు తండ్రి, మీరే వారిని విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. చిన్న పిల్లలు ప్రభువా, వృద్ధులు తండ్రి, యవనస్తులు దేవా మరి నాయన దురాత్మల చేత సాతాను బంధకాల చేత అపవిత్ర ఆత్మల చేత చీకటి శక్తుల చేత ప్రభువా పీడింపబడుతున్నారు నాయన. మీరే వారందరినీ విడిపించి ప్రభువా నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నాను. యేసయ్యా మరి పౌలు శీలలు ప్రార్థించినప్పుడు నాయన పూతోను దయ్యము పట్టినటువంటి చిన్నది అయ్యా మరి సోద చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించి అయ్యా మరి నాయన ఆ యొక్క పూతోను దయ్యము ద్వారా అయ్యా మరి తన సోద చెప్పుట వలన తండ్రి తన యజమానులకు బహులాభమును సంపాదించి పెట్టేది. అయ్యా మరి పౌలు శీలలు ప్రార్థించినప్పుడు ఆ యొక్క చిన్నదానిలో ఉన్నటువంటి పూతోను దయ్యాన్ని ప్రభువా నువ్వు విడిపించినటువంటి దేవుడవు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే ప్రభువా యవనస్తులు అయ్యా మరి సాతాను బంధకాల చేత పీడింపబడుతున్నారో, అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతున్నారు తండ్రి, ఈ సమయమందు మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. ఈ రాత్రి కాల సమయమందు ప్రభువా ఎంతమంది బిడ్డలైతే కోర్టు సమస్యల చేత బాధపడుతున్నారో నాయన అయ్యా, మేము అనేక సంవత్సరముల నుండి, అనేక నెలల నుండి, అనేక రోజుల నుండి ఈ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము, అయినా మాకు న్యాయం జరగడం లేదని అయ్యా, మాకు కార్యం జరగడం లేదని ప్రభువా అయ్యా మరి ఎంతమంది విసిగిపోతున్నారో తండ్రి, మీరే వారందరినీ ప్రభువా అయ్యా మరి సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే కోట్ల చుట్టూ తిరిగి 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 అలసిపోతున్నారో తండ్రి అయ్యా, తమకున్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటున్నారు ప్రభువా, మీరే వారందరినీ తండ్రి అయ్యా మరి విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. వారి కోర్టు కేసులన్నీ తండ్రి నీ నామములో కొట్టివేయబడుటకు, నీ నామములో తండ్రి మరి నాయన అయ్యా వారికి మంచి తీర్పు వచ్చుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను నాయన. ఎంతమంది బిడ్డలైతే పోలీస్ స్టేషన్లలో ఉన్నారో తండ్రి అయ్యా వారిని విడిపించండి. పౌలు శీలలు తండ్రి మరి నాయన అయ్యా మరి చెరసాలలో ఉన్నప్పుడు పాటలతో ప్రార్థించినప్పుడు నాయన వారి చెరసాల బంధకాలు అయ్యా మరి ఊడగొట్టినటువంటి దేవుడో తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు తండ్రి అయ్యా మరి పేతురును విడిపించినటువంటి సంఘము ప్రార్థించినప్పుడు అయ్యా మరి పేతురు యొక్క బంధకాలను నువ్వు విడిపించినటువంటి దేవుడో తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే ప్రభువా తమ కుటుంబ సభ్యులు నాయన, తమ పిల్లలు తండ్రి, తమ స్నేహితులు, తమ బంధువులు తండ్రి జైళ్ళలో ఉన్నారని అయ్యా మరి ప్రార్థిస్తున్నారు తండ్రి, విడిపించమని ప్రార్థిస్తున్నారు దేవా. మీరే వారి జీవితంలో తండ్రి కార్యమును జరిగించండి, వారి కుటుంబంలో ప్రభువా నీ కార్యమును జరిగించండి నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా వారిని విడిపించి తండ్రి అయ్యా నీ సాక్షులుగా నిలబెట్టుకోమని బ్రతిమలాడుచున్నానయ్యా. అయ్యా మరి వారు చేసినటువంటి తప్పులను, పొరపాట్లను ప్రభువా నీ నామములో కొట్టివేసి తండ్రి వారికి విడుదల దయచేయండి. ఎంతమంది
ఎంతమంది బిడ్డలైతే ప్రభువా భూ తగాదాల చేత బాధపడుతున్నారో అయ్యా, మరి నాయన ఆస్తి గొడవల చేత బాధపడుతున్నారో తండ్రి, సమాధానం లేక ఉంటున్నారో ప్రభువా అయ్యా, మీరు వారిని విడిపించండి తండ్రి. నాయన ఈ లోకంలో తండ్రి మేము ఏమీ తేలేదు, లోకంలోనికి ఏమీ తీసుకొని పోలేదనే మనసు ప్రతి ఒక్కరిలో మీరు నింపమని వేడుకొనుచున్నాను అయ్యా. మేము బ్రతికినన్ని దినములు అయ్యా మిగుల అన్నవస్త్రముల గలవారమై అయ్యా మరి బ్రతుకుటకు తండ్రి మాకు నేర్పించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి ప్రతి బిడ్డ యొక్క మనవిని మీరు ఆలకించండి నాయన. అయ్యా మీరు ఆలకించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నానయ్యా. మీరే ప్రభువా నీ కార్యమును జరిగించండి అయ్యా, నీ కార్యమును జరిగించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. గొప్ప దేవుడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నా తనను రక్షించుటకు విడిపించుటకు అయ్యా నువ్వు నాయన దిగి వచ్చినటువంటి దేవుడవు తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. ఈ సమయం ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారో, ప్రభువా దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్నారో నాయన. అయ్యా మరి ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినప్పటికీ, ఎన్ని మందులు వాడినప్పటికీ ప్రభువా అయ్యా మరి విడుదల పొందుకోలేక, స్వస్థత పొందుకోలేక అయ్యా మరి బాధపడుతున్నారో తండ్రి. మంచాలలో పడి ఉంటున్నారు తండ్రి. అయ్యా మరి ఇక మేము ఎన్ని దవాఖానలకు వెళ్ళినా అయ్యా మాకు ప్రయోజనం లేదని దేవా, ఇక మాకు స్వస్థత రాదు అని అయ్యా మా జీవితాన్ని తీసుకొని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు నాయన, మొరపెడుతున్నారు తండ్రి. నీవే వారందరి మనవులు ఆలకించమని వేడుకొనుచున్నాను అయ్యా. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడో తండ్రి. నీ పాదములకి స్తోత్రములు ప్రభువా. నాయన వారిని స్వస్థపరచండి ప్రభువా. నాయన యేసయ్యా నీ నామములో స్వస్థత తండ్రి. అయ్యా నీ నామములో విడుదల ప్రభువా. అయ్యా మరి పుట్టు గుడ్డివాన్ని బాగు చేసినటువంటి దేవుడవు తండ్రి. మరి నాయన మృతతుల్యమైనటువంటి ప్రభువా అయ్యా మరి లాజరు మరణించినప్పుడు దేవా 4 దినములు సమాధిలో ఉన్నప్పుడు యేసయ్యా అయ్యా మరి సమాధి యొద్దకు వెళ్ళి లాజరు బయటికి రా అని పిలవగానే అయ్యా మరి ప్రేత వస్త్రములతోనే లాజరు బయటికి వచ్చి ఉన్నాడు తండ్రి. మరి ఎంతమంది బిడ్డలైతే మరణ పడకలో ఉన్నారో తండ్రి, ఐసీయూలో ఉన్నారో తండ్రి. మీరే వారిని అందరినీ అయ్యా మరణమును కొట్టివేసి నీ జీవంలోనికి నడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మరణమును తప్పించుట ప్రభువైన యెహోవా వశము అని సెలవిచ్చిన దేవుడో తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. మీరే ప్రతి ఒక్కరి మరణమును తండ్రి నీ నామములో కొట్టివేసి ప్రభువా నాయన వారిని జీవంలోనికి నడిపించండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఐసీయూలో ఉన్నారో తండ్రి, దేవా మీరు వారిని ప్రభువా విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. గొప్ప దేవుడా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయన. ఐసీయూలో ఉన్న బిడ్డలను నాయన విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. గొప్ప దేవుడా నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి నాయన ఎంతమంది బిడ్డలైతే నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారు అయ్యా, మొరపెడుతున్నారు తండ్రి. మీరే వారందరి మనవులు మీరు ఆలకించండి అయ్యా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా తమ భర్తలు త్రాగుబోతులని, తిరుగుబోతులని అయ్యా మరి వ్యభిచారానికి బానిసలుగా ఉన్నారని బాధపడుతున్నారో తండ్రి, వారి భర్తలను మీరు మార్చండి నాయన. యేసయ్యా వారి భర్తలను ప్రభువా పాప బంధకాల నుండి యేసయ్యా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. నేటి దినాలలో అయ్యా మరి అనేకులు వ్యభిచారానికి బానిసై అయ్యా మరి భర్తలను చంపుతున్నారు, భార్యలను చంపుతున్నారు దేవా. మరి పిల్లలు అడ్డుగా ఉన్నారని పిల్లలను కూడా చంపుతున్నారు అయ్యా. భయంకరంగా తండ్రి నాయన అయ్యా మరి హత్య చేయుచున్నారు తండ్రి. మీరే అటువంటి పాప బంధకాల నుండి మనుషులను విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి భయంకరమైనటువంటి దుర్దినాలలో, చెడ్డ దినాలలో ప్రభువా మేము జీవిస్తున్నాము. ఏ క్షణంలో మరణము, ఏ క్షణంలో ఆపద, ఏ క్షణంలో తండ్రి ప్రమాదము తండ్రి తెలియనటువంటి భయంకరమైన స్థితిలో మనుషులు జీవిస్తున్నారు నాయన. అయ్యా మరి ఎక్కడ చూచినా మరణాలు, ఎక్కడ చూచినా ప్రభువా మరి నాయన మోసము, అంధకారము, చీకటి, నరహత్యలు తండ్రి, మానభంగాలు ప్రభువా, గ్యాంగు రేపులు తండ్రి. యేసయ్యా మీరే తండ్రి లోకము బలాత్కారము చేత, పాపము చేత నింపబడి ఉన్నది తండ్రి నాయన. ఒక్కసారి ప్రభువా
మీరు కనికరించమని బ్రతిమలాడుచున్నానయ్యా, మీరు విడిపించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా మరి తండ్రి, ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి రాత్రికాల సమయాలలో నరహత్య చేయాలని తలంపు కలిగి ఉన్నారు తండ్రి, ఆలోచన కలిగి ఉన్నారు ప్రభువా. పలానా వ్యక్తిని నిన్ను చంపుతాను అయ్యా, మరి పలానా వాడు నాకు మోసం చేశాడు, పలానా వాడు నా ఇల్లు తీసుకున్నాడు, పలానా వాడు నా స్థలాన్ని తీసుకున్నాడని అయ్యా మరి పగ పెట్టుకొని తండ్రి ఎవరైతే నరహత్య చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో ప్రభువా, మీరే వారందరిని తండ్రి విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అహీతోపేలు ఆలోచన చెడగొట్టినటువంటి దేవుడో తండ్రి, నీ పాదములకై స్తోత్రములు నాయన. ఈ ఉదయకాల సమయమందు తండ్రి అయ్యా అయ్యా మరి ప్రతి ఒక్కరి చెడు ఆలోచనను, ఇతరులకు కీడు తలపెట్టాలనే ఆలోచనను, ఇతరులను మోసం చేయాలనే ఆలోచనను ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎవరైతే తండ్రి మరి నాయన అనేక సమస్యలను బట్టి, కష్టాలను బట్టి, బాధలను బట్టి ప్రభువా అయ్యా మరి ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి దేవా మరి చనిపోవాలనే ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి. అయ్యా మేము ఇక బ్రతకము, మాకు ఇక చావే మేలు, ఈ సమస్యల నుంచి మేము విడుదల పొందుకోలేకపోతున్నాము, ఈ సమస్యలను మేము తట్టుకోలేకపోతున్నాము, ఈ సమస్యల నుండి మేము తండ్రి భరించలేకపోతున్నామని ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నారు తండ్రి. అయ్యా మీరు వారిని విడిపించండి, విడిపించండి, విడిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఈ లోకపు యుగ సంబంధమైన దేవత అయ్యా వారి కన్నులకు గుడ్డితనము కలగజేసి నాయన వారిని పాపంలోనికి, అంధకారంలోనికి, చీకటిలోనికి అయ్యా నెట్టివేస్తుంది తండ్రి. నాయన ఈ లోకంలో ఉన్నటువంటి మహిమను అయ్యా నీ మహిమను చూడకుండా నా తండ్రి, నీ యొక్క కార్యములను చూడకుండా ప్రభువా, నీ యొక్క వెలుగును చూడకుండా ప్రతి ఒక్కరిని తండ్రి చీకటిలోకి, అంధకారంలోనికి అయ్యా మరి జీవింప చేస్తుంది తండ్రి. దేవా మీరే ఆ యొక్క లోకపు యుగ సంబంధమైన చేతిలో నుండి, అంధకార చీకటి శక్తుల చేతిలో నుండి ప్రభువా ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి యవనస్తులు ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు అయ్యా, మరి వివాహం కాలేదని ఆత్మహత్య చేసుకుంటున్నారు అయ్యా మరి తండ్రి పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయ్యా, మరి కుటుంబ సమస్యల చేత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయ్యా, అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు నాయన. యేసయ్యా మరి స్నేహితులు తిట్టారని, తల్లిదండ్రులు మందలించారని ఆత్మహత్య చేసుకుంటున్నారు నాయన. యేసయ్య తల్లిదండ్రులు సెల్ ఫోన్ ఎందుకు వాడుతున్నావు, సెల్ ఫోన్కి బానిసైపోతున్నావని మందలిచ్చారని తండ్రి కొంతమంది చిన్న పిల్లలు మరి యవనస్తులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రభువా. దేవా మరి మీరే వారందరినీ విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా విడిపించండి అయ్యా, విడిపించండి తండ్రి. అటు ఆత్మహత్య నుండి ప్రభువా మీరు విడుదల దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే తండ్రి అయ్యా మరి సమయమందు దేవా మరి సెల్ ఫోన్కి బానిసైపోయారు తండ్రి. అయ్యా మరి ఉదయం మొదలుకొని రాత్రి పడుకునే వరకు అయ్యా మరి సెల్ ఫోన్ అంటూ దానితోనే గడుపుతున్నారు ప్రభువా. దానితోనే తమ సమయం అంతా వృధా చేసుకుంటున్నారు తండ్రి. సెల్ ఫోన్లో రీల్స్ చూస్తూ అయ్యా మరి సినిమాలు చూస్తూ, చెడ్డ సినిమాలు చూస్తూ అయ్యా మరి చెడ్డ వీడియోలు చూస్తూ ఎంతమంది అయితే తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు ప్రభువా. అయ్యా తమ జీవితాన్ని అంధకారంలోనికి పడేసుకుంటున్నారు ప్రభువా. మీరే వారిని విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా త్రాగుడుకు బానిసైపోయారో తండ్రి. తాగుడు, గుట్టుకాలు, సిగరెట్లు, పాన్లు, పొగాకు నములుతున్నారు తండ్రి. గుట్టుకాలు తింటున్నారు నాయన. అయ్యా మరి తంబాకు నములుతున్నారు తండ్రి. గంజాయి అయ్యా మరి గంజాయి పీల్చుతున్నారు తండ్రి. దేవా డ్రగ్స్ తీసుకుంటున్నారు ప్రభువా. మీరే వారందరినీ మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి అటువంటి దుర్వ్యసనాలకు, అటువంటి నాయన చెడ్డ అలవాట్లకు ఎంతమంది బిడ్డలైతే బానిసైపోయారో ప్రభువా. ఎంతమంది అయితే తండ్రి నాయన అయ్యా మరి తండ్రి యేసయ్యా ఆ యొక్క అలవాటు నుండి విడుదల పొందుకోలేకపోతున్నారు తండ్రి. అయ్యా మరి అవి లేకుండా ఉండలేకపోతున్నారు నాయన. మీరే వారిని విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభు
ప్రభువా అయ్యా మరి అయ్యా మరి సమయమందు దేవా మరి డ్రగ్స్ లేకుండా ఉండలేకపోతున్నారు, గంజాయి లేకుండా ఉండలేకపోతున్నారు తండ్రి. అయ్యా అటు భయంకరమైనటువంటి మహమ్మారి నుండి ప్రతి ఒక్కరిని మీరు విడిపించండి అయ్యా. అయ్యా మరి గంజాయి డ్రగ్స్ ఎవరైతే సరఫరా చేస్తున్నారో నాయన, ఎవరైతే అమ్ముతున్నారో తండ్రి వారితో మీరు మాట్లాడండి ప్రభువా. నాయన నీ పాదములకై స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీరే వారితో మాట్లాడి ప్రభువా నాయన నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను. వారికి మంచి జీవితమును మీరు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి మరి నాయన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి నీ పాదముల దగ్గర పెడుతున్నానయ్యా. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ సమయమందు కుటుంబ ఆరాధన చేస్తున్నారు తండ్రి నాయన, అయ్యా మరి వారందరి ఆరాధనలో ప్రభువా మీరు తోడుగా ఉండండి. నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా మరి వారి ఆరాధనలో ప్రభువా నీ ఆత్మ వర్షమును కుమ్మరించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీకు కృతజ్ఞతలు ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి మరి నాయన ఈ సమయమందు ప్రభువా నాయన అయ్యా నీ ఆశీర్వాదముల కొరకు, నీ దీవెనల కొరకు ప్రభువా, నీ మేలుల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. మీరే వారందరినీ ప్రభువా నాయన విడిపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా వారిని దీవించండి, ఆశీర్వదించండి దేవా. నీ మేలుల చేత, నీ ఆశీర్వాదముల చేత ప్రతి ఒక్కరిని మీరు నింపమని వేడుకొనుచున్నానయ్యా. నీ పరలోకపు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదములను దేవా మరి ప్రతి ఒక్కరి మీద కుమ్మరించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. గొప్ప దేవుడా, నీ సహాయమును ప్రతి ఒక్కరిలో మీరు నింపమని వేడుకొనుచున్నాను తండ్రి. అయ్యా మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ కృపలో భద్రపరచుకో ప్రభువా నాయన. నీకు స్తోత్రం తండ్రి. దేవా నీ పాదములకై స్తోత్రం తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా, నీకు స్తోత్రములు ప్రభువా. స్తోత్రములు నాయన. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకు స్తోత్రం, యేసయ్యా నీకు స్తోత్రం, దేవా నీకు స్తోత్రం, దేవా నీ పాదాలకై స్తోత్రములు తండ్రి. మీరే వారిని విడిపించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా. యేసయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఈ సమయమందు నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నారు తండ్రి, మొరపెడుతున్నారు ప్రభువా. వారందరి మనవులు మీరు ఆలకించమని వేడుకొనుచున్నాను అయ్యా. మా హృదయాలను తెరచి, మా మనసులను తెరచి ప్రభువా మరి ప్రార్థిస్తున్నాము నాయన. నీవే మాకు దిక్కు అని, నీవే మాకు ఆధారమని, నీవే మాకు సమస్తమును చేయగల దేవుడవని ప్రభువా నీ పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తున్నాము నాయన. మొరపెడుతున్నాము తండ్రి. నీ సహాయమును మాకు దయచేయండి తండ్రి. నీ సహాయమును ప్రభువా మాకు అనుగ్రహించండి తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీ పాదాలు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదాలు పట్టుకొని మొరపెడుచున్నాము తండ్రి. అయ్యా నీ సహాయమును ప్రభువా మాకు దయచేయండి. కుండల తట్టు మా కన్నులెత్తుచున్నాము. సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే మాకు సహాయము కలుగునని తండ్రి నాయన. నీ వైపు చూస్తున్నాము తండ్రి, నీ వైపు మొరపెట్టుచున్నామయ్యా. నీ సహాయమును మాకు దయచేయమని బ్రతిమలాడుచున్నాము తండ్రి. ఆపదలలో నుండి మమ్మల్ని విడిపించండి, శ్రమలలో నుండి మమ్మల్ని విడిపించండి, కష్టాలలో నుండి ప్రభువా మమ్మల్ని విడిపించండి తండ్రి. మరి నాయన నా తండ్రి నీ హస్తమును చాపి, నీ కుడి హస్తమును చాపి ప్రభువా మమ్మల్ని రక్షించమని బ్రతిమలాడుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా తమ జీవితంలో కార్యం జరగలేదని ప్రభువా మరి నాయన యేసయ్యా మరి తండ్రి నిన్ను విసర్జించి లోకంలో బ్రతుకుచున్నారు తండ్రి. లోకాశల వెంట పరిగెడుతున్నారు ప్రభువా. మీరే వారందరితో మాట్లాడమని వేడుకొనుచున్నాను యేసయ్యా. మరి యోబు తండ్రి తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా
ఎదురైనప్పటికీ, ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ ప్రభువా విశ్వాసాన్ని కోల్పోలేదు తండ్రి. తన ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు అయ్యా. మరి తన పిల్లలు చనిపోయారు నాయన. తన శరీరము కూడా కురుపులతో మొత్తబడినప్పుడు అయ్యా, మరి శరీరం అంతా నాయన కురుపులు పచ్చి పుండ్లతో మొత్తబడినప్పుడు నాయన, ఆ పుండ్లలో ఆ కురుపులలో తండ్రి మరి పురుగులు లుకలుకలాడుతున్నప్పటికీ యోబు తండ్రి నీ యందు విశ్వాసాన్ని కోల్పోలేదు నాయన. అయ్యా, మరి యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొనిను, యెహోవా నామానికి మహిమ కలుగును గాక అని తండ్రి పలికి ఉన్నాడు. తన భార్య ఇకనైనా దేవుణ్ణి దూషించి మరణము కమ్ము అని సెలవిచ్చినప్పుడు తండ్రి అయ్యా, మరి తన భార్య మాట కూడా లెక్క చేయకుండా నీ వైపు మాత్రమే చూచి ఉన్నాడు అయ్యా. ఆ శ్రమలలో, ఆ కష్టాలలో, ఆ బాధలలో, ఆ యొక్క శరీర బలహీనతలో, ఆ రోగములో కూడా తండ్రి యోబు నీ వైపు చూచి ప్రార్థించినాడు అయ్యా. అటువంటి మనసును తండ్రి మాకందరికీ దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి అయ్యా. మరి సమయమందు ఎంతమంది అయితే తమ జీవితంలో కార్యం జరగలేదని, ఉద్యోగం రాలేదని, పిల్లలు కాలేదని, ప్రభువా వివాహాలు జరగలేదని, మేము అనుకున్న పనులు మాకు జరగలేదని, మాకు ఇండ్లు రాలేదని, ప్రభువా స్థలాలు కొనుక్కోలేకపోయామని ఎంతమంది విశ్వాసాన్ని కోల్పోయారో ప్రభువా, మీరే వారందరినీ మార్చమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ వైపు తిప్పండి ప్రభువా, వారందరినీ ప్రభువా నీ వైపు త్రిప్పమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభువా నాయన నీ కృపలో భద్రపరచుకో తండ్రి. వారిని లోకంలో నుండి నాయన అయ్యా, మరి అంధకారంలో నుండి ప్రభువా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాము నాయన. తండ్రి నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు యేసయ్యా. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు, కృప చూపే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మాతో మాట్లాడే దేవుడవయ్యా, మా పేరు పెట్టి పిలిచే దేవుడవు తండ్రి అయ్యా. మేము కూర్చుండుట, మేము లేచుట, మేము నడచుట ప్రభువా నువ్వు నా తండ్రి ఎరిగి ఉన్నటువంటి దేవుడవు. యెహోవాను మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నదని సెలవిచ్చిన దేవుడో తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి మా క్రియలను మా తండ్రి పరిశీలిస్తున్నటువంటి దేవుడవు. ఎంతమంది బిడ్డలైతే రహస్య క్రియలు చేయుచున్నారో, రహస్య పాపాలు చేయుచున్నారో తండ్రి. ఎవరు మమ్ము చూడడం లేదని, ఎవరు మేము చేస్తున్నటువంటి పనిని చూడడం లేదని ప్రభువా మరి నాయన అయ్యా, మరి రహస్యమైనటువంటి పనులు చేస్తున్నారు తండ్రి. అయ్యా, మరి వారిని విడిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే దొంగతనాలు చేస్తున్నారో తండ్రి, నరహత్యలు చేస్తున్నారు ప్రభువా అయ్యా, మరి వారిని విడిపించండి. దొంగలకు దేవుని రాజ్యం లేదని సెలవిచ్చిన దేవుడో తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా మరి నాయన పొరుగు వారి సొమ్మును ఆశిస్తున్నారు, పొరుగు వారి ఇండ్లను ఆశిస్తున్నారు, పొరుగు వారి భార్యలను ఆశిస్తున్నారు తండ్రి నాయన. మీరు విడిపించండి ప్రభువా. మరి అనేక మంది దొంగల ముఠ తండ్రి సమాజంలోనికి బయలుదేరి ఉన్నదయ్యా. ఆ యొక్క దొంగల ముఠ తండ్రి మరి దార్గా గ్యాంగ్ అని, చెడ్డీ గ్యాంగ్ అని, ఇలా రకరకాల గ్యాంగులు అయ్యా మరి బయలుదేరి తండ్రి ఇండ్లలోనికి చొరబడి భయంకరంగా తండ్రి ఇంట్లో ఉన్న వాళ్ళను హత్య చేసి ప్రభువా ఇంటిలో ఉన్నటువంటి సొమ్మును, బంగారమును, డబ్బును దోచుకుంటున్నారయ్యా. అయ్యా మీరే ఆ యొక్క తండ్రి దొంగలతో మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే స్మగ్లింగ్ చేస్తున్నారు తండ్రి అయ్యా, స్మగ్లర్స్తో మీరు మాట్లాడండి నాయన. దొంగతనము, హత్య, నాశనము చేయుటకు వచ్చును అని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా. ఎంతమంది అయితే దొంగతనాలు చేస్తున్నారో తండ్రి, నరహత్యలు చేస్తున్నారు నాయన, మీరు వారిని విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రభువా బ్యాంకులలో దొంగతనాలు చేస్తున్నారు, ఏటీఎంలలో దొంగతనాలు చేస్తున్నారు, ఇళ్లలో దొంగతనాలు చేస్తున్నారయ్యా. అయ్యా మరి బంగారం షాపులలో తండ్రి, రకరకాలైనటువంటి షాపులలో దొంగతనాలు చేస్తున్నారు తండ్రి. అయ్యా మీరే అటువంటి పాపం నుండి, అంధకారం నుండి, చీకటి నుండి తండ్రి ప్రతి ఒక్కరిని మీరు విడిపించమని వేడుకొనుచున్నాను ప్రభువా. నా తండ్రి నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా తమ సొంత కాళ్ళ మీద నిలబడి తండ్రి జీవనోపాధిని గడుపుతున్నారో, ఉద్యోగాల మీద ఆధారపడకుండా తండ్రి మరి ఇంత చదువుకున్నాను నాకు ఉద్యోగం రావడం లేదని అయ్యా మరి నిరాశ పడకుండా, జీవితం మీద విరక్తి చెందకుండా అయ్యా స్వయం ఉపాధి కల్పించుకొని తమ సొంత కాళ్ళ మీద నిలబడి బ్రతుకుచున్నారు తండ్రి. వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకొనుచున్నానయ్యా.
అయ్యా మరి ఎంతమంది ఆటో నడుపుతున్నారు, బస్సులు నడుపుతున్నారు తండ్రి. మరి నాయన అయ్యా చిన్న చిన్న రోడ్ల పక్కన వ్యాపారాలు చేస్తున్నారు తండ్రి. అయ్యా మరి చిన్న చిన్న షాపులు పెట్టుకొని ప్రభు తినుబండారాలు అమ్ముతున్నారు నాయన, ఛాయ్ అమ్ముతున్నారు తండ్రి. మరి వారందరినీ దీవించండి అయ్యా, ఆశీర్వదించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎవరైతే నూతనంగా వ్యాపారాలు చేయాలని ఆలోచన కలిగి ఉన్నారో తండ్రి, వారి యొక్క ఆలోచనలో ప్రభువా మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మరి వారి వ్యాపారాలను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ కృపలో భద్రపరచుకో ప్రభువా నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. నువ్వు రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు అయ్యా, నువ్వు కృప చూపే దేవుడవు తండ్రి. నీకు వందనములు ప్రభువా. ఎంతమంది అయితే వ్యాపారాలు చేస్తున్నారో తండ్రి అయ్యా మరి వారి వ్యాపారాలను దీవించండి, ఎలాంటి నష్టాలు రాకుండా ప్రభువా ఆ యొక్క వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో ఆ వ్యాపారంలో తండ్రి మెలకువలను ప్రభువా మీరు నేర్పించమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే నీట్ ఎగ్జామ్ రాస్తున్నారో తండ్రి అయ్యా మరి నీటి పరీక్ష రాస్తున్న ప్రతి బిడ్డను తండ్రి జ్ఞాపకం చేసుకొని ఆయన అయ్యా నీ ఆత్మశక్తి చేత, నీ జ్ఞానము చేత ప్రభువా నీ సమయోచితమైనటువంటి ఆలోచనల చేత వారిని నింపమని వేడుకొనుచున్నాను. అయ్యా మరి ఆ నీటి పరీక్షలో తండ్రి ఎవరు అవకతవకలు చేయకుండా, పేపర్ లీకేజీ చేయకుండా అయ్యా మరి ప్రభుత్వం వారు నాయన అయ్యా మరి కఠినమైన చర్యలు తీసుకొనుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి గత కొద్ది రోజుల క్రితము నీటి పేపర్ లీక్ అయి అయ్యా మరి ఎంతో మంది విద్యార్థులు నిరాశకు గురైపోయారు నాయన. ఎన్నో దినముల నుండి మేము కష్టపడి చదివినప్పటికీ దేవా మరి పేపర్ లీకేజీ వల్ల మేము పరీక్ష రాయలేకపోయాము అని నిరాశ కలిగి ఉన్నారు తండ్రి. దేవా మీరు వారిని ప్రభువా బలపరచండి అయ్యా, బలపరచండి తండ్రి నాయన. నీ పాదములకై స్తోత్రంలో ప్రభువా ఎవ్వరు కూడా తండ్రి మరి పేపర్ లీకేజీ చేయకుండా అయ్యా మరి విద్యార్థుల భవిష్యత్తు మీద నాయన అయ్యా మరి తండ్రి ఆటలు ఆడుకోకుండా మరి ప్రభువా మీరు తండ్రి సహాయం చేయమని వేడుకొనుచున్నాను. దేవా నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే రకరకాల పరీక్షల కొరకు సిద్ధపడుతున్నారో, చదువుతున్నారు తండ్రి నాయన, వారిని జ్ఞానం చేత నింపండి ప్రభువా, నీ తెలివి చేత నింపండి తండ్రి. అయ్యా నీకు వందనములు ప్రభువా. చదువుటకు కావలసిన శక్తిని, బలమును అయ్యా మీరు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను ప్రభువా నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే తండ్రి అనారోగ్య సమస్యల చేత బాధపడుతున్నారు ప్రభువా, వారిని విడిపించండి నాయన. యేసయ్యా వారిని విడిపించండి, విడిపించండి, విడిపించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. అయ్యా మెడ నొప్పి చేత, తలనొప్పి చేత అయ్యా మైగ్రేన్ తలనొప్పి చేత ప్రభువా, కండరాల నొప్పుల చేత, కాళ్ళ కీళ్ళ నొప్పుల చేత నాయన యేసయ్యా మరి ఊపిరితిత్తుల నంజు చేత, ప్రక్కటెముకల నొప్పి చేత ప్రభువా, నడుము నొప్పి చేత నాయన యేసయ్యా మరి ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో ప్రభువా వారిని స్వస్థపరచండి అయ్యా. మరి కంటి సమస్యల చేత బాధపడే వారిని స్వస్థపరచండి ప్రభువా. కంటిలో నీళ్లు కారి, కంటిలో ఊసుతోడి, కండ్ల మంటల చేత, రేచీకటి చేత ప్రభువా, కండ్ల పొరల చేత దేవా మరి ఎంతమంది బిడ్డలైతే అయ్యా మరి బాధపడుతున్నారో నాయన అయ్యా మరి గుడ్డివారి కన్నులు తెరచిన దేవుడవయ్యా. భర్తిమై గుడ్డివాడు దావీదు కుమారుడా నన్ను కనికరించుమని కేకలు వేసినప్పుడు యేసయ్యా ఆ యొక్క జన సమూహములో ఉండి అయ్యా నువ్వు తండ్రి తన కన్నులు తెరిచినటువంటి దేవుడవు నాయన. తన యొక్క స్వరాన్ని విని, తన కేకలను విని ప్రభువా భర్తిమై గుడ్డివాని యొద్దకు వచ్చి తండ్రి తన కన్నులు తెరిచినటువంటి దేవుడవు. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా చూపు కొరకు అయ్యా మరి ప్రార్థిస్తున్నారు నాయన, కంటి చూపు కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. కండ్ల పొరలు తొలగిపోవాలని, కండ్ల మంటలు తొలగిపోవాలని ప్రభువా అయ్యా కండ్లలో నుండి నీరు కారడం ఆగిపోవాలని ప్రార్థిస్తున్నారు తండ్రి. మీరే వారందరి మనవులు ఆలకించి నాయన వారి కండ్లను స్వస్థపరచమని వేడుకొనుచున్నానయ్యా. తేటైన చూపును వారికి దయచేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి ఎంతమంది బిడ్డలైతే కంటి ఆపరేషన్లు చేయించుకొని ఉన్నారో తండ్రి అయ్యా వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనుచున్నాను. ఎవరైతే ప్రభువా ఆపరేషన్ల కొరకు సిద్ధపడుతున్నారో తండ్రి అయ్యా మీరు వారి ఆపరేషన్లో ప్రభువా తోడుగా ఉండండి దేవా. మరి ఆపరేషన్ సమయంలో వారికి ఎలాంటి బీపీ, హై బీపీ కానీ, లో బీపీ కానీ ఉండకుండా తండ్రి, హై టెన్షన్ పడకుండా అయ్యా వారి యొక్క గ్రూప్ రక్తం దొరుకుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. మరి ఆపరేషన్ చేస్తున్నటువంటి సమయంలో డాక్టర్లు
బిడ్డలను అందరినీ ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి నాయన. చక్కగా జాగ్రత్తగా ఆపరేషన్లు చేయుటకు ప్రభువా నీ కృపను చూపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా అయ్యా మరి ఎంతో మంది బిడ్డల ఆపరేషన్లలో ప్రభువా అయ్యా మరి డాక్టర్లు తండ్రి అయ్యా మరి కత్తెర మర్చిపోయామని, దూది మర్చిపోయామని, ఈ విధంగా తండ్రి తమకు ప్రాణాపాయ స్థితి కలుగ చేయకుండా ఆ యొక్క డాక్టర్లు తండ్రి జాగ్రత్తగా చేయుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను. పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది అయితే ప్రభువా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు తండ్రి అయ్యా మరి వారిని త్వరగా బాగు చేసి నాయన అయ్యా వారికి స్వస్థత దయచేయమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే కాలిన గాయాల చేత బాధపడుతున్నారు ప్రభువా అయ్యా వారి గాయాలను తండ్రి నీ నామములో మాన్పించమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది బిడ్డలైతే యాక్సిడెంట్లు జరిగే ప్రమాదాలలో కాళ్ళు చేతులు విరిగి ఎముకలు విరిగిపోయి నాయన మరి బాధపడుతున్నారు తండ్రి అయ్యా మరి ఆ ఎముకలను ప్రభువా మీరు త్వరగా అతికించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా వారి గాయాలను ప్రభువా మీరు మాన్పించండి అయ్యా. వారి కాళ్ళకు ప్రభువా వారి చేతులకు తండ్రి నీ బలమును నీ శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా ఈ సమయమందు దేవా నీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదములు పట్టుకొని మొరపెడుతున్నామయ్యా. అయ్యా మరి మీ సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అయ్యా మరి రాజుల కొరకును అయ్యా అధికారుల కొరకును మనుషులందరి కొరకును ప్రార్థన చేయమని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మనుషులందరి కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. మా నాయకుల కొరకు మా అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. తండ్రి మా నాయకులను దీవించండి, మా అధికారులను దీవించండి అయ్యా. ఆశీర్వదించండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. మా ప్రధానమంత్రిని, మా మంత్రులను, మా ముఖ్యమంత్రులను యేసయ్యా, మా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, వార్డు మెంబర్లను, సర్పంచులను, జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను ప్రభువా నీ నామములో దీవించండి అయ్యా. వారికి ఇచ్చినటువంటి బాధ్యతను, వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకోకుండా తండ్రి అయ్యా మరి ప్రజలకు ఉపయోగపడే పథకాలను, ప్రజలకు ఉపయోగపడే పనులు వారు చేయుటకు సహాయం చేయమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి నిధులను దేవా మరి వారి సొంత ఖర్చులకు ఉపయోగించుకోకుండా, ఆస్తులు సంపాదించుకోకుండా, ఫామ్ హౌసులు కట్టుకోకుండా తండ్రి మరి ప్రజలకు ఉపయోగపడే అనేకమైనటువంటి పనులు చేయుటకు తండ్రి నువ్వు సహాయం చేయమని వేడుకొనుచున్నాను అయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. గొప్పది ఎవరైతే తండ్రి వారి అధికారమును బట్టి గర్వించకుండా ప్రభువా మరి నాయన నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను. మా ప్రపంచ దేశాలలో ఉన్న నాయకులను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి నాయన. మా ప్రపంచ దేశాలను నాయకుల మధ్య సమాధానం దయచే తండ్రి. యుద్ధాలు జరగకుండా తండ్రి అయ్యా నువ్వు కాపాడమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మొన్న జరిగినటువంటి యుద్ధము ద్వారా అనేకమైన నష్టాలు, అనేకమైనటువంటి కరువులు తండ్రి, ధరలు పెరగడము నాయన. గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ డీజిల్ ధర పెంచారయ్యా. అయ్యా మరి అటువంటి ప్రమాదకరమైన యుద్ధాలు ప్రజలకు తండ్రి నాయన ఇబ్బంది కలిగించే యుద్ధాలు తండ్రి జరగకుండా నీ నామములో ఆపమని వేడుకొనుచున్నాను అయ్యా. మా దేశ ప్రధానుల మధ్య సమాధానం దయచేయి నాయన. అయ్యా మరి గొడవలు కాదు, శాంతియుతంగా కూర్చొని చర్చలు జరుపుకునే మనసు వారికి దయచేయండి తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఒక దినం ఈ లోకమంతా ప్రభువా నాయన నువ్వు రాజ్య పరిపాలన చేసే దేవుడవు. 1000 ఏండ్లు తండ్రి ఇలపై నువ్వు రాజ్యమేలే దేవుడవు తండ్రి. రాజ్యాలన్నీ ఒకటిగా చేసే దేవుడవయ్యా. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా అయ్యా మా ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి నాయకులను, అధికారులను, ప్రధానులను ప్రభువా నీ నామములో మార్చి తండ్రి వారి మధ్య సమాధానం దయచేయండి. మా దేశాల మధ్య సమాధానం దయచేయండి నాయన. అయ్యా అయ్యా మరి దేశం మీదికి దేశం లేవకుండా, రాజ్యం మీదికి రాజ్యం లేవకుండా, కరువులు రాకుండా, భూకంపాలు రాకుండా, ప్రకృతి వైపరీత్యాలు కలగకుండా ప్రభువా నీ నామములో కాపాడమని వేడుకొనుచున్నాను అయ్యా. మా ప్రకృతి వైపరీత్యాల నుంచి విడిపించండి అయ్యా. భూకంపాల నుంచి విడిపించండి, సునామీల నుండి విడిపించండి తండ్రి దేవా. మరి సముద్రంలో సుడిగుండాలు రాకుండా, సముద్రంలో అగ్ని పర్వతాలు బ్రద్దలు కాకుండా
కాకుండా యేసయ్యా నువ్వు కాపాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి నాయన అడవులు నరికివేసే వాళ్ళతో మీరు మాట్లాడండి అయ్యా. మా చెరువులు, మా భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి నాయన అయ్యా. మా తండ్రి మా జీవజల నదులు ఎండిపోతున్నాయి ప్రభువా అయ్యా. మీరు కాపాడమని వేడుకొనుచున్నాను. నీటి కొరత నుండి దేవా మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా అయ్యా. మరి ఎవరు ఇష్టంగా వాళ్ళు అడవులను నరికివేస్తున్నారయ్యా, చెట్లు లేకుండా చేస్తున్నారు ప్రభువా, నదులు లేకుండా చేస్తున్నారయ్యా, చెరువులను ఆక్రమిస్తున్నారు తండ్రి. దేవా మీరే వారందరితో మాట్లాడమని వేడుకొనుచున్నానయ్యా. అడవులు నరికివేయడం వల్ల క్రూర మృగాలు అయ్యా ఇండ్లలోనికి ప్రవేశిస్తున్నాయి నాయన. నా తండ్రి నీ పాదాలు పట్టుకుని బ్రతిమలాడుచున్నానయ్యా అయ్యా. మరి అడవులను కాపాడుటకు ప్రభుత్వం వారు అనేక చర్యలు చేపట్టుటకు సహాయం చేయండి దేవా. మరి నాయన చెరువులు పూడ్చివేసి తండ్రి ఆ యొక్క స్థలాలను కబ్జా చేస్తున్నారు నాయన అయ్యా. మరి తండ్రి చెరువులను కబ్జా చేసే వాళ్ళతో ప్రభువా మీరు మాట్లాడండి. గుట్టలను, పర్వతాలను దేవా మరి నీవు కలుగ చేసినటువంటి ప్రకృతిని, నీవు ఇచ్చినటువంటి నాయన వనరులను మానవుడు ధ్వంసం చేస్తున్నాడు అయ్యా, నాశనం చేస్తున్నాడు ప్రభువా అయ్యా. మరి భూమి మీదికి ప్రళయాన్ని, భూమి మీదికి నా తండ్రి ఉగ్రతను, భూమి మీదికి ప్రభువా క్షేమము లేకుండా మానవుడు విచ్చలవిడిగా తయారవుతున్నాడు తండ్రి. మీరెవరందరితో మాట్లాడమని వేడుకొనుచున్నాను. భావి తరాల వాళ్లకు ప్రభువా నీళ్లు లేవు, వనరులు లేవు తండ్రి, మంచి వాతావరణం లేదు నాయన దేవా. మీరు కాపాడండి అయ్యా మా ప్రకృతిని, మా ప్రకృతి వనరులను ప్రభువా మీరు కాపాడండి. మా జలముల, మా భూగర్భ జలాలను ప్రభువా మీరు కాపాడండి. మా అడవులను తండ్రి మీరు కాపాడండి అయ్యా. మా వన్య ప్రాణులను తండ్రి మీరు కాపాడండి. అడవి జంతువులను, ఆకాశ పక్షులను తండ్రి ఏసయ్యా మీరు కాపాడండి దేవా. నీ పాదములకే స్తోత్రములు తండ్రి. ఏసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా అయ్యా. అయ్యా నీకు కృతజ్ఞతలు, కృతజ్ఞతలు, కృతజ్ఞతలు ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏసయ్యా నీకు స్తోత్రం, ఏసయ్యా నీకు స్తోత్రం దేవా. నీ పాదములకే స్తోత్రం తండ్రి, నీ పాదములకే స్తోత్రములు ప్రభువా అయ్యా. అయ్యా నీకు వందనములు, వందనములు, వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా అయ్యా. మా ప్రకృతి వనరులను దేవా మీరు కాపాడమని బ్రతిమలాడుచున్నానయ్యా అయ్యా. మీరు సహాయం దయచేయండి తండ్రి దేవా. మరి ప్రతి బిడ్డను ప్రభువా నీ కృపలో భద్రపరచుకో నాయన యేసయ్యా. నీ రెక్కల కింద భద్రపరచుకో తండ్రి దేవా. మరి నాయన రానున్నటువంటి ఆపదల నుండి, రానున్నటువంటి ప్రమాదాల నుండి, రానున్నటువంటి విపత్తుల నుండి ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా అయ్యా. మరి ప్రతి బిడ్డకు కలగబోతున్నటువంటి ఆపదలను, ప్రతి బిడ్డకు కలగబోతున్నటువంటి నాయన విపత్తులను దేవా నీ నామములో అయ్యా మరి విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి రానున్నటువంటి శ్రమల నుండి తప్పించే దేవుడవు తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. తప్పించండి అయ్యా, తప్పించండి అయ్యా, తప్పించండి తండ్రి అయ్యా. మీరు విడిపించండి, విడిపించండి, విడిపించండి తండ్రి నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా అయ్యా. మా రక్షకుడా నీ పాదములకే స్తోత్రం, మా విమోచకుడా నీ పాదములకే స్తోత్రములు తండ్రి దేవా. నీ సహాయం దయచే ప్రభువా అయ్యా. అయ్యా నీకు వందనములు దేవా, నీకు స్తోత్రములు ప్రభువా. నీ సహాయమును మాకు దయచేయమని బ్రతిమలాడుచున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి నీ పాదాల దగ్గర కూర్చొని ప్రార్థిస్తున్నాము నాయన. నీ పాదాలు పట్టుకొని మొరపెడుతున్నామయ్యా. నీ సహాయం కొరకు నా తండ్రి, నీ దీవెనల కొరకు, నీ ఆశీర్వాదముల కొరకు మేము కనిపెడుతున్నామయ్యా. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి అయ్యా. ఎంతమంది బిడ్డలైతే మరణ పడకలో ఉన్నారో తండ్రి వారిని బాగు చేయండి. ఎంతమంది అనారోగ్య సమస్యలతో ఉన్నారో ప్రభువా వారిని స్వస్థపరచండి తండ్రి అయ్యా. మరి ఉద్యోగాల కొరకు ఎదురు చూసే వారికి ఉద్యోగాలు దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూసే వాళ్ళ వివాహాలు జరిగించండి తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి నాయన మా ప్రార్థన మనవులు మీరు ఆలకించండి అయ్యా నా తండ్రి. మరి ప్రభువా ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరచుకో తండ్రి. ప్రతి ఒక్కరి మీద ప్రభువా నీ ఆత్మ వర్షమును కుమ్మరించమని బ్రతిమలాడుచున్నానయ్యా అయ్యా. నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి దేవా. నీ పాదములకే స్తోత్రం తండ్రి, నీ పాదములకే స్తోత్రములు నాయన. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు, కృప చూపే దేవుడవు తండ్రి. మమ్మల్ని అందరినీ ప్రభువా నీ ఆత్మ ఫలాల చేత నింపమని వేడుకొనుచున్నానయ్యా
ఆత్మ వరాలు కాదు నాయన, నీ ఆత్మ ఫలాల చేత మమ్మల్ని నింపండి తండ్రి. ప్రేమ, సంతోషము, సమాధానము, ఆశా నిగ్రహము, దీర్ఘశాంతము తండ్రి, దయాలుత్వము ప్రభువా మా అందరిలో నింపమని బ్రతిమలాడుచున్నాను తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. రక్షించే దేవుడవు, కాపాడే దేవుడవు, కృప చూపే దేవుడవు తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు దేవా. నీ పాదాలకే స్తోత్రములు ప్రభువా. అయ్యా అయ్యా నీ సహాయం దయచే ప్రభువా. యేసయ్యా నీ సహాయం దయచే తండ్రి. నాయన నీకు వందనములు దేవా. నీకు స్తోత్రములు. మా కాపరి నీ పాదములకై స్తోత్రములు నాయన. మా విమోచకుడా నీ పాదములకై స్తోత్రములు తండ్రి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా అయ్యా మరి సమయమందు తండ్రి నాయన నీ ఆశీర్వాదముల కొరకు, నీ దీవెనల కొరకు కనిపెట్టి ప్రార్థిస్తున్నారు తండ్రి. అయ్యా మరి వారందరినీ ప్రభువా నీ ఆశీర్వాదముల చేత, నీ దీవెనల చేత నింపమని వేడుకొనుచున్నాను అయ్యా. మరి సంతానం లేని వారికి సంతానమును దయచేయండి అయ్యా. మరి సొంత ఇండ్లు లేని వాళ్లకు ప్రభువా సొంత ఇండ్లను దయచేయండి. ఎంతమంది అయితే బ్యాంకు లోన్స్ పెట్టుకొని ఉన్నారో ప్రభువా వారికి బ్యాంకు లోన్ శాంక్షన్ అవుటకు సహాయం చేయండి నా తండ్రి. నీ పాదములకే స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా నీ సహాయం దయచే ప్రభువా. నీ సహాయం దయచే నాయన. అయ్యా అయ్యా మరి ప్రతి ఒక్కరిని తండ్రి ఈ సమయమందు ప్రభువా నీ ఆత్మ అయ్యా నీ రెక్కల కింద భద్రపరుచుకొని వారందరినీ ప్రభువా నీ దీవెనల చేత, నీ ఆశీర్వాదముల చేత నింపి ప్రభువా మీరే తండ్రి నీ కృపలో భద్రపరచుకొనమని, దినమంతటిలో తోడుగా ఉండమని వేడుకొనుచున్నాను. ఎంతమంది బిడ్డలైతే పీడకలల చేత, దుష్ట కలల చేత బాధపడుతున్నారో తండ్రి. అయ్యా మేము పండుకొన్నప్పుడు పీడకలలు పడుతున్నాయని అయ్యా మరి కలలో ఎవరో మా మీద వచ్చి కూర్చున్నట్లు అనిపిస్తుందని, గొంతు నులిమినట్టు అనిపిస్తుందని ప్రభువా మరి భయపడుతున్నారు. నిద్రలో ఉలిక్కి పడుతున్నారు తండ్రి. అయ్యా మరి నిద్రలో నడుస్తున్నారో, నిద్రలో మూత్రం పోసుకుంటున్నారు తండ్రి, నిద్రలో కలువరిస్తున్నారు ప్రభువా. మీరే వారందరి బలహీనతల నుంచి మీరు విడిపించమని వేడుకొనుచున్నాను ప్రభువా. మరి నాయన పండుకొన్నప్పుడు ఎవడును భయపెట్టకుండా చేసే దేవుడు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నిద్రలో అయ్యా మరి తండ్రి నాయన భయపడుతున్నారో ప్రభువా వారందరినీ విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మా వాతావరణం కొరకు ప్రార్థిస్తున్నాము నాయన. అయ్యా మా వాతావరణమును ప్రభువా మీరు అనుకూలపరచండి దేవా. మా వాతావరణంలో కలుగుతున్నటువంటి మార్పులను ప్రభువా మీరు విడిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మరి నాయన జూన్ 3వ వారం వస్తుంది తండ్రి. మాకు వర్షాలను దయచేయండి నాయన. భూమి కొరకు వర్షమును సిద్ధపరిచినటువంటి దేవుడు తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. రైతులు వర్షాల కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. అయ్యా మరి భూమిని దున్నుకొని అయ్యా నీ వర్షము కుమ్మరిస్తే తండ్రి విత్తనాలు పెట్టుకుంటామని రైతులు వర్షాల కొరకు ఎదురు చూస్తున్నారయ్యా. రైతులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఈ సంవత్సరం ఒక మంచి వర్షాలను ప్రభువా మీరు కుమ్మరించండి. వాతావరణ శాఖ వారు ఎల్నీలో వర్షాలని ప్రభువా మరి భయపెడుతున్నారు తండ్రి. మరి వాతావరణ శాఖ కాదు నాయన, భూమి ఆకాశములను నువ్వు కలుగచేసినటువంటి దేవుడవు. సూర్యచంద్ర నక్షత్రములను ప్రభువా నువ్వు కలుగచేసినటువంటి దేవుడవు తండ్రి. మరి నాయన భూమి కొరకు అయ్యా నువ్వు వర్షమును సిద్ధపరిచినటువంటి దేవుడో తండ్రి. నీ తొలకరి వర్షమును, నీ కడవరి వర్షమును భూమి మీద కుమ్మరించమని వేడుకొనుచున్నాను ప్రభువా నా తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. యేసయ్యా నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ సమయమందు తండ్రి మరి నాయన అయ్యా నీ వర్షాలను కుమ్మరించండి అయ్యా. నీ వర్షాలను కుమ్మరించండి ప్రభువా. అయ్యా మరి ఈ సంవత్సరం తండ్రి మాకు మంచి పంటలు పండుటకు సహాయం చేయండి. కరువుల నుండి విడిపించండి. నీటి కరువు నుండి, ఆహార కరువు నుండి ప్రభువా మీరు విడిపించండి. క్షామము నుండి మీరు విడిపించండి. కరువు కాటకాల నుండి ప్రభువా మీరు విడిపించండి. ఏ ఏ ప్రాంతాలలో ప్రభువా ఆహారం లేక, నీళ్లు లేక జనులు అల్లాడిపోతున్నారు నాయన. అయ్యా మరి నీళ్ళ కొరకు, ఆహారం కొరకు కొట్లాడుకుంటున్నారు ప్రభువా తండ్రి. ఒకరినొకరు చంపుకుంటున్నారు తండ్రి. ఆ ప్రాంతాలలో ప్రభువా సమృద్ధి అయినటువంటి జలములను, సమృద్ధి అయినటువంటి ఆహారమును ప్రభువా మీరు సిద్ధపరచమని వేడుకొనుచున్నాను దేవా. మరి ఏ ప్రాంతాలలో వర్షాలు అధికంగా పడి ప్రాణ నష్టం జరుగుతుందో తండ్రి మీరు నాయన ఆ యొక్క ప్రాంతాలను రక్షించండి తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఏ ప్రాంతాలలో వర్షాలు
వర్షాల కొరకు ఎదురు చూస్తున్నారు దేవా. అయ్యా ప్రాంతాలలో మంచి వర్షాలను ఈ సంవత్సరం మీరు కురిపించమని వేడుకొనుచున్నానయ్యా. అయ్యా మా బావులు నిండుటకు, మా చెరువులు నిండుటకు, అయ్యా మా జీవజల నదులు పొంగి ప్రవహించుటకు, మా భూగర్భ జలాలలో నీటి ఊటలు ఉబికి ప్రవహించుటకు ప్రభువా నీ కృపను చూపించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. యేసయ్యా నీవే తండ్రి నీ హస్తాన్ని చాపి అయ్యా నీ వర్షమును భూమి మీద సమృద్ధిగా కురిపించమని వేడుకొనుచున్నాను. నీ ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను, ఆశీర్వాదములను అయ్యా మా దేశం మీద, మా రాష్ట్రాల మీద, మా జిల్లాల మీద, మా ప్రాంతాల మీద, మా పొలాల మీద, మా ఇండ్ల మీద మీరు కుమ్మరించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఈ సంవత్సరం స్కూల్కి వెళ్తున్న ప్రతి బిడ్డను తండ్రి నీ ఆత్మ చేత నింపండి. వారి బస్సులలో ప్రయాణం చేస్తుండగా, ఆటోలలో ప్రయాణం చేస్తుండగా ప్రభువా నీ కాపుదల దయచేయమని వేడుకొనుచున్నాను దేవ. వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ఇబ్బందులు ఎదురు కాకుండా తండ్రి నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నానయ్యా. వారికి మంచి ఆరోగ్యమును, శక్తిని, బలమును మీరు అనుగ్రహించండి. చదువుటకు కావలసిన జ్ఞానమును, సమయోచితమైన ఆలోచనలను ప్రభువా వారికి దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు వందనములు ప్రభువా, నీకు స్తోత్రములు నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా ఆయా కాలేజెస్కి వెళ్తున్నారు తండ్రి దేవా, వారిని దీవించండి అయ్యా. మరి మా నాయన ఉద్యోగస్తులను, డాక్టర్లను, ఇంజనీర్లను, పోలీస్ శాఖ వారిని ప్రభువా తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచుకో ప్రభువా తండ్రి. ధనవంతులతో మాట్లాడండి. ఎంతమంది తమ ధనమును బట్టి అతిశయపడుతున్నారు, గర్వపడుతున్నారో ప్రభువా మీరు వారితో మాట్లాడండి అయ్యా. మరి పేదవాళ్లకు సహాయం చేసే మనసును వారికి దయచేయండి ప్రభువా. ఎంతమంది అనాథ పిల్లలు ఉన్నారో నాయన, రోడ్ల పక్కన, మరి రైల్వే స్టేషన్లలో, బస్ స్టేషన్లలో ప్రభువా అడుక్కొని తమ జీవనోపాధిని గడుపుతున్నారు తండ్రి. ఆ పిల్లలందరినీ నాయన నీ కృపలో భద్రపరచుకో అయ్యా. వారి కొరకు తండ్రి అనేక మంది ధనవంతులు ఆశ్రమాలు కట్టుటకు, ఆ పిల్లలకు చదువుకోవటానికి అయ్యా మరి చక్కటి ఏర్పాటును చేయుటకు నీ సహాయమును దయచేయండి నాయన. బీదలైన మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని సెలవిచ్చిన దేవుడో తండ్రి అయ్యా. మరి ఆ యొక్క చిన్న పిల్లలను, ఆ యొక్క పేద అయ్యా, ఆ యొక్క అనాథ పిల్లలను ప్రభువా అందరిని తండ్రి నీ రెక్కల కింద భద్రపరచుకో నాయన. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా యేసయ్యా మరి తండ్రి చిన్న పిల్లలు అనాథాశ్రమాలలో ఉంటున్నారు తండ్రి అయ్యా, మరి వృద్ధులు వృద్ధాశ్రమాలలో ఉంటున్నారు ప్రభువా. వారందరినీ ప్రభువా నాయన నీ కృపలో భద్రపరచుకో తండ్రి. వారెవరిని బట్టి బాధపడకుండా, వారి పిల్లలను బట్టి బాధపడకుండా తండ్రి అయ్యా మా పిల్లలను కని పెంచి చదివించి ప్రయోజకులను చేశాము, ఈరోజు మమ్మల్ని చూసుకోవడం లేదని ఆ తల్లిదండ్రులు బాధపడకుండా ప్రభువా మీరు ఓదార్చమని వేడుకొనుచున్నాను. ఎంతమంది అయితే పిల్లలు అనాథాశ్రమాలలో ఉంటున్నారు తండ్రి, వారందరిని జ్ఞాపకం చేసుకో నాయన అయ్యా. వారికి మంచి వసతులు కల్పించుటకు అయ్యా, వారికి మంచి చదువును చెప్పించుటకు ప్రభువా వారు మంచి ప్రయోజకులగుటకు నీ కృప సహాయం చేయమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి నాయన నీ పాదములకై స్తోత్రములు ప్రభువా అయ్యా. మరి సమయమందు తండ్రి ఎంతమంది అయితే రోడ్ల మీద మతి స్థిమితం లేకుండా పిచ్చి వాళ్ళుగా అయ్యా మరి తిరుగుతున్నారు తండ్రి, భయంకరమైన దుర్గతిలో ఉంటున్నారు తండ్రి నాయన. వారిని ప్రభువా మరి ఉన్న తండ్రి వారి యొద్దకు తండ్రి మరి అనేక మంది వెళ్ళి వారిని ప్రభువా బాగు చేసి వారికి వైద్యమును చేయించి తండ్రి వారిని నాయన అయ్యా వారికి వసతులు కల్పించుటకు నీ సహాయమును దయచేయమని వేడుకొనుచున్నాను. మీడియా ఛానల్స్ ని జ్ఞాపకం చేసుకో తండ్రి. అటువంటి వారి కొరకు తండ్రి మరి అనేకులను అయ్యా మరి అటువంటి వారిని అనేకులకు పరిచయం చేసి మనసు మీడియా వాళ్ళకు దయచేయమని వేడుకొనుచున్నాను తండ్రి. నీ పాదములకై స్తోత్రములు నాయన. ఈ సమయమందు తండ్రి ప్రతి ఒక్కరిని దేవాని కృపలో భద్రపరచుకో నాయన అయ్యా. అయ్యా మరి తండ్రి వారు బయటికి వెళ్ళినప్పుడు యేసయ్యా నీ కాపుదల లోనికి వచ్చినప్పుడు అయ్యా నీ ఆశీర్వాదముల చేత నింపండి తండ్రి. వారికి ఎలాంటి ప్రమాదాలు నాయన జరగకుండా నీ కాపుదలను దయచేయమని వేడుకొనుచున్నాను. ప్రతి బిడ్డను ప్రభువా నీ రాకడ కొరకు సిద్ధపరచండి అయ్యా. అయ్యా మా కొరకు తండ్రి నువ్వు స్థలాలను సిద్ధపరచుట కొరకు వెళ్ళుచున్నాను అని సెలవిచ్చిన దేవుడవయ్యా. అయ్యా మరి ప్రతి ఒక్కరు నీ రక్షణ తెలుసుకున్నటకు దేవాని సహాయం దయచేయను, సువార్త వినుటకు సహాయం దయచే
ప్రభువా నువ్వు నిజమైన దేవుడవని, నువ్వు లోక రక్షకుడవని తండ్రి, ఒక దినము అయ్యా మేమందరము నీ రాజ్యము కిందికి అయ్యా మేమందరము వచ్చే వాళ్ళమని ప్రభువా మరి ప్రతి ఒక్కరు గ్రహించుటకు సహాయం చేయండి. ఈ సమయమందు ప్రభువా ఎంతమంది అయితే దేవుడు లేడని అంటున్నారో వారితో మాట్లాడండి అయ్యా. నాస్తికులతో మీరు మాట్లాడండి దేవా. దేవుడు లేడనే బుద్ధిహీనులతో మీరు మాట్లాడండి నాయన. నీ పాదములకై స్తోత్రములు తండ్రి. వారందరినీ ప్రభువా నీ నామములో మార్చమని వేడుకొనుచున్నాను. సౌలును పౌలుగా మార్చినటువంటి దేవుడవు తండ్రి, మరి వారిని కూడా మార్చండి. ఎంతమంది అయితే ప్రభువా మరి చర్చిల మీద దాడులు చేస్తున్నారో, సేవకుల మీద దాడులు చేస్తున్నారు తండ్రి, వారిని మార్చండి ప్రభువా. మరి నాయన సౌలు అయ్యా మరి దమస్కు మార్గములో తండ్రి మరి యూదులను హింసించడానికి బయలుదేరినప్పుడు సౌలుతో వెలుగు ద్వారా దర్శించి సౌలుతో మాట్లాడినటువంటి దేవుడు తండ్రి, మరి అనేక అన్యజనులకు ఒక సాధనముగా నువ్వు నిలబెట్టినటువంటి దేవుడు తండ్రి. మరి సమయం ఎంతమంది అయితే ప్రభువా మరి నాయన అయ్యా మరి హింసిస్తున్నారో, బాధ పెడుతున్నారో ప్రభువా వారిని మీరు మార్చమని వేడుకొనుచున్నాను. అబద్ధ బోధకులతో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా మరి అబద్ధ బోధకులు ఎంతమంది అయితే జనులను మోసం చేస్తున్నారు తండ్రి దేవా, మీరు వారితో మాట్లాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మరి నాయన నీవే ప్రతి బిడ్డను ప్రభువా నీ కృపలో భద్రపరచుకో తండ్రి. ప్రతి బిడ్డ మీద ప్రభువా నీ ఆత్మ వర్షమును కుమ్మరించండి అయ్యా. అయ్యా మరి తండ్రి నీ శక్తి చేత, నీ బలము చేత, నీ మెండైన దీవెనల చేత వారందరిని నింపి ప్రభువా నీ కృపలో భద్రపరచుకొని ప్రభువా నీ క్షేమమును, నీ ఆరోగ్యమును, నీ భద్రతను ప్రతి బిడ్డకు, ప్రతి కుటుంబానికి మీరు దయచేయమని అయ్యా. మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకు అయ్యా, మమ్మల్ని అందరినీ నీ రాకడ కొరకు సిద్ధపరచమని అడిగినవన్నీ దయచేసినందుకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ మా యేసయ్య అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్నటువంటి మా యొక్క తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి అందు అలాగూ నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను మీరు క్షమించండి. మమ్మ శోధనలోనికి తేనీక దుష్టు నుండి తప్పించండి. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీదై ఉన్నది తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు నామం సంపూర్ణ విజయం. అపవాది శక్తులకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.